ఆ ఉప ఎన్నిక కాషాయ పార్టీకి సవాల్గా మారనుందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాకాలో జరిగే ఉప ఎన్నికల్లో పట్టు నిరూపించుకుంటారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కమలదళం లెక్కలేంటి? ఇంతకీ టికెట్ ఆశిస్తున్న నేతలెవరు? పార్టీ ఆశీస్సులు దక్కేదెవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో నువ్వానేనా అనే విధంగా తలపడేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. జూబ్లీహిల్స్ అంటేనే మాస్ క్లాస్ కలగలిపిన అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ మృతితో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. 6 మాసాలలోపు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అన్ని రాజకీయ పక్షాలు ఉప ఎన్నిక రణరంగానికి సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకమే కానుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇక్కడ పట్టు బిగించడం అంత ఈజీ కాదు. కాషాయ పార్టీ ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్ లో ఉంది. అదే ఊపులో జూబ్లీహిల్స్ పై పట్టు బిగించాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. పెద్దమ్మ తల్లి సాక్షిగా కాషాయ నేతలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్గా మారనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కాషాయ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25,000 ఓట్లొచ్చాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ అతనికే టికెట్ కేటాయిస్తారా, కొత్త వారి కోసం అన్వేషిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో టికెట్ ఎవరికి అనే దానిపై డిస్కషన్ కొనసాగుతోంది. దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. గతంలో ఓడిపోయిన సానుభూతి కలిసి వస్తుందని దీపక్ రెడ్డి భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీలో మహిళా ప్రాతినిధ్యం తగ్గిందనే విమర్శలున్నాయి. పార్టీలో గెలిచిన వారు 21 మంది ఉన్నారు. అందులో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వీరిలో డీకే అరుణ మినహా మహిళా ప్రాతినిధ్యమే కరువైంది. ఈ నేపథ్యంలో మహిళలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా పార్టీలో చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి గతంలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. చివరి క్షణంలో పార్టీ దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో కీర్తిరెడ్డి సైలెంట్ అయ్యారు. ఏదో ఓ రోజు ఛాన్స్ వస్తుందని ఆమె నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న డాక్టర్ వీరపనేని పద్మ జూబ్లీహిల్స్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మహిళా ప్రాతినిధ్య కోణంలో పార్టీ ఆలోచిస్తే కీర్తిరెడ్డికి అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ తమకి కేటాయించాలంటూ ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ మొదలుపెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నిక సమరంలో ముందుండి పోటీ చేస్తామని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరి టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.